అందరూ ఒక ఫోటో దిగి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో వెంచేసినటువంటి గంగమ్మ తల్లి జాతర గత 28 సంవత్సరాలుగా ఈ అమీనాబాద్ గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది। ఈ జాతర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ జాతరని మహా అద్భుతంగా జరుపుకుంటారు। ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరిగింది। అందరికి కూడా పాడి పంటలు బాగా పండి బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించడం జరిగింది। గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ 2 కార్లు కూడా పంటలు వచ్చి బాగా అభివృద్ధి జరిగింది। ఈసారి కొద్దిగా నీళ్ళు లేక జనాలందరూ కూడా వెలవెలబోతున్నట్టు అనిపిస్తుంది। మళ్ళా అమ్మవారి గంగమ్మ తల్లి వారి కటాక్షంతో మళ్ళీ ఈ చెరువులు సాగర్ నిండి మళ్ళీ వర్షాభావం బాగా పెరిగి భూగర్భ జలాలు పెరిగి మళ్ళీ పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాం। గ్రామాల నుంచి కూడా ఒక 50,000 మంది దర్శించుకుంటారు। ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి దీనికి ఈరోజు సాయంత్రం మళ్ళా నృత్య కళా పోటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఇది చేస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను రామినేని పూర్ణచంద్రరావు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా బొల్లమల్ల యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది। వచ్చి సార్ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది। బాగా పాడి పంటలు అందరూ కూడా సమృద్ధిగా చేరాలని సార్ కూడా ఆకాంక్షిస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని తెలియజేస్తూ వెళ్ళడం జరిగింది।